వెల్కమ్ బ్యాక్. 2 రోజులుగా ఆపరేషన్ సింధూర్ పై లోక్సభలో చర్చ జరుగుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే ఈ 2 రోజుల్లో భాగంగా నిన్న ప్రధాని ముఖ్యంగా కొన్ని రోజులుగా ఆపరేషన్ సింధూర్కు సంబంధించి, అదేవిధంగా భద్రతకు సంబంధించి, పహల్గాం దాడికి సంబంధించి, కాల్పుల విరమణకు సంబంధించి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సో ఒక 100 నిమిషాలు, 1 గంట 40 నిమిషాల పాటు ఆయన వివరణ ఇచ్చినటువంటి క్రమంలో కొన్ని రోజులుగా ట్రంప్ చెబితే యుద్ధం ఆపుతారా అన్నటువంటి పలు ప్రశ్నలకు కావచ్చు, భద్రతా వైఫల్యానికి సంబంధించి కాంగ్రెస్ లేవనెత్తినటువంటి క్వశ్చన్స్కి కావచ్చు సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేశారు. యుద్ధం ఆపమని ఎవరు నాకు చెప్పలేదు. ముఖ్యంగా ఒక విధంగా చెప్పాలంటే పాక్ను వణికించాం, మళ్ళీ రేపటి రోజున తోక జాడించినా కూడా మళ్ళీ కాల్పులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది, ఇది ఒక కామ మాత్రమే, ఫుల్ స్టాప్ కాదు అని చెప్పినటువంటి క్రమంలో దేశం మొత్తం కూడా భారత్ వెంట నిలిచింది, ఒక కాంగ్రెస్ తప్ప అన్నటువంటి విధంగా కూడా నిన్న ప్రధాని మాట్లాడారు. ఒక 3 దేశాలు తప్ప మిగతా అన్ని దేశాలు మద్దతు పలికాయి, ప్రపంచం మొత్తం నమ్మినా కూడా ఇక్కడటువంటి విపక్షాలు నమ్మట్లేదు అన్న విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. మరి నిన్నటి చర్చపై పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఉన్నారు, వారి అభిప్రాయాలు తీసుకుందాం. కాంగ్రెస్ నుంచి మానవతరాయ్ గారు, నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. బీఆర్ఎస్ నుంచి డాక్టర్ దత్తాత్రేయ గారు, నమస్తే అండి. బీజేపీ నుంచి శ్రీవర్ధన్ రెడ్డి గారు, నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా మానవతరాయ్ గారు, సార్ మీరే చెప్పాలి, అంటే ముఖ్యంగా నిన్న ప్రధాని కొన్ని రోజులుగా ఏదైతే కాల్పుల విరమణకు సంబంధించి విమర్శలు ముఖ్యంగా కాంగ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వస్తున్నాయో వాటికి సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏంటి ఆ వివరణ పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు యుద్ధం ఎందుకు ఆపారు ఇప్పటికీ సందిగ్ధమే. యుద్ధం మోడీ చెప్తే మేము వినలేదని చెప్పి, మన ట్రంప్ చెప్తే మేము వినలేదని చెప్పి మోడీ గారు చెప్తారు, మాకు మేము తీసుకున్న నిర్ణయం అని చెప్తారు. మళ్ళీ నిన్ననే మోడీ మన ట్రంప్ గారు స్వీడన్ లో పోయి నేనే ఆపినా అని చెప్తారు. అంటే 30 సార్లు ఇప్పటికి, నిన్న దాకా 29 సార్లు, 30 సార్లు కూడా స్వీడన్ దేశంలో పోయి నేను చేయబట్టే యుద్ధం ఆగిందని చెప్పి మళ్ళీ ఆయన మాట్లాడారు. ఒక పక్క భారతీయులను చిన్న చూపు చూస్తాడు, భారతీయ విద్యార్థులకు అక్కడ ప్రవేశాలు లేకుండా చేస్తాడు, అక్రమ వలసదారులు ఒకవేళ ఉంటే వాళ్ళని ఏం చేయాలా, జాగ్రత్తగా భారతదేశంలో పంపాలి వాళ్ళు. కానీ అవమానకరంగా అమర్యాదగా వాళ్ళకి బేడీలు వేసి సంఖ్యలు వేసి విమానంలో భారతదేశంలో దింపినటువంటి ఉదంతాలు ఉన్నాయి. భారత్ అంటే వాళ్ళు దించుకుంటే, వాళ్ళు సరుకులు దింపుకుంటే పన్నులు ఉండవు, మనం మాత్రం విదేశాలకు వాళ్ళు అమెరికాకి ఎగుమతి చేస్తే మన పైన 30-40% పన్నులు విధిస్తారు. ఇది అమెరికా యొక్క నీతి, భారతదేశం పట్ల అనుసరిస్తున్న విధానం. గతంలో 1971లో కూడా అక్కడ ఉన్నటువంటి రిచర్డ్ నిక్సన్ అనేటువంటి అధ్యక్షుడు కూడా ఇందిరాగాంధీ రిటనే వారికి యుద్ధం చేయొద్దని చెప్పి బెదిరించారు. కానీ ఇందిరాగాంధీ గారు ఉరిమి చూసి కళ్ళల్లో నువ్వు మా దేశంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని చెప్పారు. అదేవిధంగా మన అరేబియా సముద్ర జలాల్లో వాళ్ళ యొక్క యుద్ధ నౌకలు పెట్టి మేము మీపై పోరాటం చేస్తాం, మీరు పాకిస్తాన్ పై యుద్ధం చేస్తే అని చెప్పి వాళ్ళు ఆ విధంగా బెదిరించినా సరే వినకుండా పాకిస్తాన్ ఓడించి ఇందిరాగాంధీ ఆ రోజు బంగ్లాదేశ్ కు విముక్తిని ప్రసాదింపజేశారు. కానీ యుద్ధం ఏం సాధించింది, ఏం ఫలితాలు వచ్చినాయి? 26 మంది మన భారతీయ మహిళల పౌరుల నుదుటిన సింధూరం తుడిచిపెడితే కనీసం ఆ యుద్ధం మరి పాకిస్తాన్కి అర్ధరాత్రి ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చింది? రాజ్నాథ్ సింగ్ గారు దాడులు చేశారు, మేము సైనికులపై దాడులు చేయలేదు, మేము చేసింది ఉగ్రవాద మూకలు ఎవరైతే ఉన్నాయో వాటిపైన దాడులు చేశాం, మాకు సైనికుల పైన దాడి చేసే ఉద్దేశం లేదు, ప్రజలపైన దాడి చేసే ఉద్దేశం లేదని రాజ్నాథ్ సింగ్ గారే స్పష్టంగా చెప్పారు. అంటే దీని ఉద్దేశం ఏంది? యుద్ధం చేయాలన్నటువంటి మానవతరాయ్ సార్, ఇది అంటే ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా ఈ మాట చెప్పారు కదా, ఎగ్జాక్ట్ గా ఉగ్రవాదులు ఉన్నటువంటి లొకేషన్స్ వాటి పట్లనే టార్గెటెడ్ గా ఉన్నటువంటి వాటిని చేశాము, పౌరుల పైన కాదు మాది ఇది అని చెప్పేసి ఆ రోజు కూడా అనౌన్స్ చేశారుగా. అదే అనౌన్స్ చేసిన ఉద్దేశం ఏంటంటే మన భారతీయ సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేసి ఆ రోజు మొత్తం కూడా ప్రతి చోట యుద్ధానికి వెళ్తున్నాం, ప్రతిపక్షాలను కూర్చోబెట్టి యుద్ధానికి వెళ్తున్నాం అంటే కాంగ్రెస్ నాయకత్వం, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, మేము మీ వెంట ఉన్నాం, దేశం విషయంలో అందరం ఏకమైదాం, పాకిస్తాన్ని మరొకసారి ఓడించాలి, బుద్ధి చెప్పాలని చెప్పి అండగుంటే ఏం చేశారు? మోడీ మాట, మన ట్రంప్ మాటలకు మోడీ భయపడ్డారని చెప్పి స్పష్టంగా అర్థమైపోతుంది. కనీసం ఖండన ఎందుకు ఇవ్వలేదు భారత ప్రభుత్వం? నరేంద్ర మోడీ గారు, ట్రంప్ పదే నేనే యుద్ధాన్ని ఆపుతున్నా, నేను ఆజోక్యంతో యుద్ధం ఆగిందని నిన్న కూడా ప్రకటించిన, కనీసం ట్రంప్ను ఎదిరిస్తూ ఒక ఖండన మాత్రం లేదు. అదే ఆ రోజు 1971 ఇందిరాగాంధీ గారు నిక్సన్ కు వార్నింగ్ ఇచ్చి మరి మీ దేశంలో మీరు చూసుకోండి, మా దేశం సంగతి మేము చూసుకుంటాం అని చెప్పి యుద్ధం గెలిచినటువంటి గొప్ప చరిత్ర అక్కడ ఉన్నది.
కాబట్టి ఇక్కడ మొత్తం కూడా వైఫల్యం కనపడుతుంది. నిజంగా తలదించుకునేటువంటి అంశం ఇది. ఆ దేశ పౌరులంతా కూడా యుద్ధానికి సన్నద్ధమైనప్పుడు, యుద్ధం చేయాలన్నప్పుడు సైనికుల యొక్క చేతులు కాళ్ళు ఎందుకు కట్టేయాలి? భారత జవాన్లు వీరత్వాన్ని విరోచితంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళ పాకిస్తాన్, ఎందుకంటే 100 మంది ఉగ్రవాదులను చంపితే పాకిస్తాన్ సైనికులు వెళ్లి నివాళులర్పించారు. ఎంత దారుణం అసలు! ఉగ్రవాదాన్ని పెంచి పోషించేది పాకిస్తాన్ సైనికులు. మరి అట్లాంటప్పుడు మన భారత సైనికులు యుద్ధానికి సిద్ధంగా ఉండి మొత్తానికి గెలుపు అంచుల వరకు పోయిన తర్వాత ఎందుకు వాళ్ళ చేతులు కాళ్ళు కట్టేశారు? అది చాలా బాధాకరమైన అంశం. దానికి నరేంద్ర మోడీ గారు ఉభయ సభల్లో కూడా, బీజేపీ ప్రభుత్వం ఉభయ సభల్లో, లోక్సభ రాజ్యసభలో కూడా సమాధానం చెప్పలేదు. ఇప్పటి వరకు దాటవేసే ప్రయత్నాలు చేస్తుంది, కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తుంది, తను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తుంది. ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీని పాకిస్తాన్ కి మిత్రత్వంగా అంటగట్టే ప్రయత్నం చేస్తుంది. ఇది కాదు, ఇది పద్ధతి కాదు. దయచేసి పాకిస్తాన్, ఎందుకంటే ఈ దెబ్బతో పాకిస్తాన్ పని అయిపోద్ది అనుకున్నాం. పిఓకే, ఎందుకంటే వీళ్ళ బీజేపీ పుట్టుక వెనక కూడా పిఓకేని మేము ఆక్రమిస్తాం అనేది. పిఓకేని ఆక్రమించారు. కనీసం పిఓకేలో ఒక ఇంటర్ కూడా పీకలేకపోయారు. యుద్ధం మొన్న నిజంగానే సైనికులకు అవకాశం ఇచ్చినట్లయితే తప్పకుండా విజయం సాధించి పిఓకేని భారతదేశంలో కలిపేవాళ్లే. కానీ అవకాశాన్ని కావాలని చెప్పి మూడో వ్యక్తి జోక్యం. ఆ రోజు ఇందిరాగాంధీ విషయంలో కూడా మూడో వ్యక్తి అమెరికా జోక్యం అంటే మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని చెప్పి ఇందిరాగాంధీ సూటిగా కళ్ళల్లో కళ్ళు పెట్టి బెదిరించి, అదే విధంగా ఇవాళ మూడో వ్యక్తి పదే భారతదేశాన్ని పలు రకాలుగా అవమానపరుస్తుంటే, వ్యాపార పరంగా, వాణిజ్య పరంగా, తర్వాత భారతీయ పౌరులకు ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ లో ఉద్యోగాలు తీసేయండి అని చెప్పేసి హెచ్చరికలు చేస్తుంటే ఈ భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకు మరి ట్రంప్ కు మద్దతిస్తుంది? మరి ట్రంప్ గెలవాలని శ్రీవర్ధన్ గారి దగ్గర నుంచి సమాధానం తీసుకుందాం. ఒకసారి దత్తాత్రేయ గారి దగ్గర నుంచి కూడా వాళ్ళ వ్యూ ఎట్లా ఉంది, వివరణకు సంబంధించి వాళ్ళ అభిప్రాయం ఏంటో తీసుకుందాం. దత్తాత్రేయ గారు మీరేమంటారు? గుడ్ మార్నింగ్ మేడం, మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలు శ్రీవర్ధన్ అన్నకి, మిత్రులు మానవతరాయ్ గారికి. ఇవాళ ఏదైతే దేశం మొత్తం కూడా ఒకసారి నరేంద్ర మోడీ వైపు, దేశం చేస్తున్నటువంటి యుద్ధం వైపు చాలా తీవ్రమైనటువంటి ఆలోచనతో, అంటే ఏం జరుగుతుంది పాకిస్తాన్ తో మనకు ఎప్పుడు కూడా ఎడతెరిపి లేని వాతావరణమే ఉంది, ఎప్పుడు కూడా కవ్వింపు చర్యలు జరుగుతూనే ఉన్నాయి. బార్డర్ లో ప్రతిసారి మన ప్రజలు గాని సైనికులు గాని ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. పిఓకే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో ఏదైనా తేలుతుందేమో. ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ఫలితం తేలని ప్రచారం కోసం జరిగిన యుద్ధం లాగా దేశంలో ఉన్నటువంటి మేధావులు గాని మిగతా ప్రతిపక్షాలు గాని మాట్లాడుకుంటారు. ఇవాళ అత్యున్నతమైనటువంటి పార్లమెంటరీ వ్యవస్థలో ఆపరేషన్ సింధూర్ పైన సమాధానం చెప్పాల్సినటువంటి దేశ ప్రధానమంత్రి కూడా బీహార్ లో ఎన్నికల ప్రచారంలో మునిగిపోవడం నవ్వుకుంటా ఉన్నారు దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు గాని ప్రజలు గాని. ఎందుకంటా ఉన్నామంటే ఎందుకోసం యుద్ధం చేయాల్సి వచ్చింది, యుద్ధానికి అప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటి, యుద్ధం చేసిన తర్వాత యుద్ధం యొక్క ప్రతిఫలం ఏంటి, త్రివిధ దళాలను వాడే ప్రయత్నం చేసిండ్రు, ఆకాశ ఆర్మాల ద్వారా మీరు విన్యాసాలు చేపించిండ్రు, ప్రయోగాలు చేయించిండ్రు, మేము 30కి పైచిలకు పాకిస్తాన్ మిజైల్స్ ని నాశనం చేసినామని చెప్పిండ్రు. ఏది ఏమైనా కూడా యుద్ధం చేయాల్సినటువంటి సందర్భం సరే, భారత్ పైన అమానవీయమైనటువంటి దాడి జరిగింది, దానిపైన ప్రతీకారం తీసుకోవాల్సిందే. యుద్ధం ప్రారంభించేటప్పుడు దేశ ప్రజలను గాని, దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రులను గాని, ప్రతిపక్ష నాయకులను గాని, అఖిల పక్షాన్ని గాని పిలవలేదు, మాట్లాడలేదు. ఓకే, అత్యవసర సమయంలో నిర్ణయం తీసుకున్నారు, సంతోషం. తీసుకున్నటువంటి నిర్ణయం మరి పూర్తి స్థాయిలో అమలైనా చేశారా? చేయలేదు. కేవలం 3 రోజుల వ్యవహారం చేసి యుద్ధానికి సన్నాహం అని చెప్పేసి యుద్ధ ట్యాంకర్లన్నీ మోహరించిన తర్వాత యుద్ధం ప్రారంభమైన తర్వాత మధ్యలో నా వల్ల కాదు, నేను యుద్ధం చేయలేను అన్నట్టుగా వెనక్కి రావడం, అక్కడ దేశంలో ప్రపంచంలో అగ్రరాజ్యమైనటువంటి అమెరికా లాంటి దేశం నేను పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపుతున్నా అనడం. పాకిస్తాన్ నుంచి ఒక్క స్టేట్మెంట్ అయినా వచ్చిందండి? మేము పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని తిరిగి ఇచ్చేస్తున్నామనో, లేకపోతే ఇప్పటి నుంచి మా నుంచి ఉగ్రవాద చర్యలు ఏది జరిగినా కూడా, మీరు ఏ చర్య తీసుకున్నా కూడా ప్రపంచ వేదిక అయినటువంటి యుఎన్ఓలో గానీ మిగతా దాంట్లో గానీ మా దేశం పైన మీరు ఏ చర్యలు తీసుకున్నా కూడా మేము తలవంచుకొని కూర్చుంటాం. భారత్ వైపు ఇంకా అంటే దత్తాత్రేయ గారు, ఈ ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టింది పిఓకే స్వాధీనం కోసం కాదు కదా? దేనికోసం చేశారండి? దేనికోసం చేశారు? ఆపరేషన్ దేనికోసం? ముఖ్యంగా పహల్గామ్ దాడి, గతంలో జరిగినటువంటి దాడులు, మన భారతీయ పౌరులు అదేవిధంగా సైనికులకు సంబంధించి ఏదైతే వాళ్ళ దాడులలో చనిపోయారో వాళ్ళన్నిటికీ ఇది ప్రతీకారంగా, ప్రతి చర్యగా మాత్రమే. ఈవెన్ ఇది యుద్ధం చేస్తున్నామని కూడా ప్రకటన చేయలేదు. ఆ తర్వాత అంటే ఫస్ట్ డే టార్గెట్ కంప్లీట్ అయిన తర్వాత పౌరులపై దాడి చెయ్యట్లేదు, ఇది ప్రతి చర్య అని పదే అనౌన్స్ చేశారు కదా. ఈ దేశం పైన పాకిస్తాన్ ఒక రోజు కాదండి, ఈ దేశం పైన కేవలం బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే
పహల్గామ్ దాడి జరుగుతుంది. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే పుల్వామా దాడి జరుగుతుంది. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే దేశంలో ఉన్నటువంటి అంతర్గత భద్రతా విషయంలో దేశాన్ని మొత్తం బీజేపీ కాపాడుతున్నట్టుగానే అంటే ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. మొన్నటికి మొన్న మనం జూలై 26 నాడు కార్గిల్ దివాసం జరుపుకున్నాం. అది కాంగ్రెస్ ప్రభుత్వ ఆయనం జరిగింది. 1972లో ఒక యుద్ధం జరిగింది, 1962లో ఒక యుద్ధం జరిగింది. ఇలాంటి యుద్ధాలు జరిగిన ప్రతిసారి కూడా దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం ఎవరు చేయలేదే. దేశానికి సంబంధించినటువంటి అంశంలో గాని, దేశంని నిలబెట్టుకునే క్రమంలో గాని పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు చావో రేవో. ఇప్పుడు మనము పాకిస్తాన్ తోని ఎన్ని సంవత్సరాలండి పాలోడి పగలాగా మనకి ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంది కదా. మేము అనేది ఏంటంటే పిఓకే అనేటువంటిది భారత్ లో భాగమా కాదా? ఇవాళ జమ్మూ కాశ్మీర్ ని 2 ముక్కలు చేసినటువంటి భారత బీజేపీ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం. ప్రపంచ దేశాల మద్దతు కూడా కట్టాల్సిన అవసరం ఉంటదా ఉండదా పిఓకే స్వాధీనానికి? దత్తాత్రేయ గారు, నేనేమంటున్నాను, పిఓకేని పాకిస్తాన్ ఆక్యుపై చేసేటప్పుడు ప్రపంచ దేశాలను ఒప్పించి ఆక్యుపై చేసుకోలేదండి. ఇవాళ పిఓకేని అక్రమంగా ఆక్యుపై చేసుకుంది. బీజేపీ దేశానికి ఒక మంచి పని చేసింది. 370 ఆర్టికల్ రద్దు చేసింది. జమ్మూ కాశ్మీర్ లో ప్రజాస్వామ్యబద్ధమైన పాలనకు నాంది పలికింది. ఒక యూనియన్ టెరిటరీని ఏర్పాటు చేసింది, ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. సరే, జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు బాగుపడతాయి కావచ్చు, ఇది ఖచ్చితంగా బీజేపీ ఈ పిఓకేని ఖచ్చితంగా ఆక్యుపై చేసుకుంటుంది. ఇప్పుడు కాదండి, ఆపరేషన్ సింధూర్ పేరు మీద కొంత ప్రారంభించి వాళ్ళని గెలికి కొంత వాళ్ళని రెచ్చగొట్టేసి ఆ తర్వాత గమ్మునుకోవడం ఎందుకంటే నాకు అర్థం కాదు. చేస్తే పూర్తి స్థాయిలో ఏదో ఒకటి తేలిపోవాల్సి ఉండే. నేనేమంటున్నానంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని ఖచ్చితంగా భారత్ లో కలుపుతామనేది బీజేపీ లక్ష్యం అని ప్రకటించింది కదా. బీజేపీ తన మేనిఫెస్టోలో పెట్టుకుంది కదా. 370 రద్దు చేస్తామని పెట్టుకుంది కదా. ట్రిపుల్ తలాక్ బిల్లు రద్దు చేస్తామని పెట్టుకుంది కదా. మరి ఎందుకు వెనకడుగు వేసింది? అంటే ఎన్నికలు లేవని ఆగిపోయిందా, లేకపోతే ప్రచారం వచ్చింది సరిపోతుంది మోడీ గారికి, ఇంకా మిగతా స్థానిక రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో మాకు ఇది సరిపోతుంది అనుకుందా? ఏది ఏమైనా కూడా యుద్ధం అనేటువంటిది ఫలితం తేలని ప్రచారానికి ఉపయోగపడేటువంటి దానిగా మిగిలిపోయింది అనేటువంటిది నా అభిప్రాయమే కాదు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి అభిప్రాయంగా మాట్లాడుతున్నాం. ఓకే, శ్రీవర్ధన్ గారు, గుడ్ మార్నింగ్ అండి అందరికి. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఏదైతే అంటే ఆపరేషన్ సింధూర్తో ఇది చేశాము, ముఖ్యంగా పహల్గామ్ దాడికి సంబంధించినటువంటి ఉగ్రవాదులు వీళ్ళు అని వాళ్ళని పట్టుకొచ్చింది లేదు, లేదా ఉగ్రవాదులను మేము అప్పచెప్తాము అని పాకిస్తాన్ చెప్పింది లేదు. అయితే మీరు ఏదైతే పీఓకేకు సంబంధించి పదే ఎన్నికల టైం కావచ్చు, లేదా మిగతా టైంలో కూడా పీఓకే మనది, ఖచ్చితంగా భారత్లో కలుపుకొని తీరాల్సిందే అని పదే చెప్పడం, మేబీ ఇది రైట్ టైం. ఈ చర్యతో, ఈ ప్రతి చర్యతో వాళ్ళు మీ పీఓకే, ఈవెన్ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా భారత్తో కలవడానికి ఇష్టపడుతున్నటువంటి క్రమంలో ఈ అన్ని లెక్కల పైన ఖచ్చితంగా ఈసారి పీఓకేని పట్టుకొచ్చేస్తారు, ఈసారి ఫుల్ స్టాప్ పడుతుంది అని అనుకున్నారు ఈ గొడవకి, ఈ యుద్ధానికి ఒక విధంగా చెప్పాలంటే. మా ప్యానల్ ఉన్న మిత్రులకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరూ కూడా శుభోదయం. ఒకటి, నిన్న పార్లమెంటులో ఏదైతే కాంగ్రెస్ పార్టీ కొంత ప్రతిపక్షాలు గత అనేక రోజులుగా మోదీ గారి మీద, ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం మీద ఏదైతే విషం గక్కుతా ఉన్నారో, ఆపరేషన్ సింధూర్తో మరి ప్రపంచానికి భారత సైనిక శక్తి, భారతదేశం యొక్క శాస్త్ర సాంకేతికం యొక్క రంగాల గురించి ఈరోజు ప్రపంచానికి తెలిసి ప్రపంచం అంతా కూడా ఆపరేషన్ సింధూర్కు మద్దతు పలికితే, ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ విజయం వచ్చిందో, ఈ విజయానికి కనీసం అప్రిషియేషన్ చేయకుండా సైనికుల యొక్క మనోధైర్యాన్ని కోల్పోయే విధంగా మరి గత అనేక రోజుల నుంచి మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి నిన్న రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలకు 2 గంటలు పార్లమెంటు వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్ని విషయాలు దేశ ప్రజల ముందు చెప్పారు. చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ యొక్క యుద్ధ వివరణ కోసం, ఈ ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఏదైతే తాత్కాలిక వివరణ కోసం నా ప్రపంచంలో ఏ దేశ అధినేతలు మాపై ఒత్తిడి తీసుకురాలేదనేది చాలా స్పష్టంగా చేశారు. రెండోది, ఆపరేషన్ సింధూర్ విషయంలో శ్రీవర్ధన్ గారు ఒక చిన్న క్వశ్చన్ ఇందులోనే, ఇప్పుడు స్పష్టం చేసేటువంటి అంటే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, పేరు చెప్పకుండా మీరు కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తారు డైరెక్ట్. ఇప్పుడు ట్రంప్ ఎక్కడ పడితే అక్కడ చెప్తున్నారు కదా, అమెరికా అధ్యక్షుడు మస్తు మాట్లాడుతున్నాడు. అదే ట్రంప్ ఏమన్నాడు, నాకు సంబంధం లేదు వాళ్ళే ఆపుకున్నారు అన్నారు. అదే ట్రంప్ ఏమన్నాడు, పాకిస్తాన్ డీజీఎం లెవెల్లో ఉన్నటువంటి అధికారులే మాట్లాడుకున్నారని చెప్పి ఒక రోజు మాట్లాడతాడు, ఒక రోజు నేనే ఆపినని చెప్తాడు. భారతదేశంలో నేను యుద్ధాన్ని ఆపిండి అంటాడు, అటు రష్యాను అదే విధంగా ఉక్రెయిన్ నేనే ఆపిండి అంటాడు. మరి ఆపినన్నటువంటి యుద్ధాలు ఏడాగినాయి, లేకపోతే ఈయన చెప్పినవి ఏడ నడిచినాయి, లేకపోతే ఈ రోజు ఏదో జరుగుతుందో ఇజ్రాయెల్ పాలస్తీనాకు, ఇజ్రాయెల్ ఇరాక్ లకు జరుగుతుందో యుద్ధాలు నేనే ఆపినాను అంటున్నాడు. ఇవన్నీ ఎవరంతకు వారు సెల్ఫ్ గా మాట్లాడుతున్న అంశాలకు ఒక దేశ ప్రధానమంత్రి
చాలా స్పష్టంగా చెప్పినప్పుడు వేదిక మీద నుంచి ఈ దేశ ప్రధానమంత్రి మీద నమ్మకం ఉంచుకోవాలి కదా. ఈ రోజు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుంటే విధానం ఏంది? పాకిస్తాన్ లో ఏదైతే క్వశ్చన్లు చేస్తున్నారో, ఏదైతే రైట్ చేస్తున్నారో అవే విషయాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శశి థరూర్ గారు, లేకపోతే ఈ యొక్క దీంట్లో పోయినటువంటి ఓవైసీ కూడా కావచ్చు, మనీష్ తివారీ కావచ్చు, లేకపోతే సులైమాన్ సుప్రియ కావచ్చు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా. ఆపరేషన్ సింధూర్ తో మరి పాకిస్తాన్ బుద్ధి చెప్పామని చెప్పేసి ప్రపంచ వేదికల మీద పోయి చెప్పేసి వచ్చారు కదా. కనీసం ఇప్పుడైనా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కనీసం పార్లమెంటులో చర్చే ముందు ఇదైతే జరిగిందో ఆపరేషన్ సింధూర్ విజయం సాధించడానికి ప్రయత్నం చేసినటువంటి సైనికులకు మరి సల్యూట్ చేసి చర్చ ప్రారంభించుంటే కనీసం ఇన్ని రోజులు మీరు ఏదైతే విష ప్రచారం చేశారో మోడీ గారి మీద, లేకపోతే దేశ సైనికుల మీద, కనీసం దేశ ప్రజలు మిమ్మల్ని క్షమించే వాళ్ళు. మేము ఒకటే అడుగుతా ఉన్నామండి, ఇవాళ మనం లక్ష్యం ఆపరేషన్ సింధూర్ ముందే చెప్పాం. 22 తారీఖు రోజు ఏప్రిల్ 26 మందిని చెప్పి మానవత్వాన్ని కోల్పోయి మతం ఆధారంగా అడిగి చంపినటువంటి ఈ సంఘటనను ప్రపంచం అంతా కూడా ఖండించింది. దానికి ప్రతిదాడే మరి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్ర దాడులపై మా లక్ష్యం ఇది. ఉగ్ర దాడులను 22 నిమిషాల్లో వాళ్ళ యొక్క శిబిరాలను దాడిని చేసి మొత్తం నేలమట్టం చేసి చంపామని చెప్పి చాలా స్పష్టంగా సైనికులు ఆ రోజు ప్రకటించారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ చూపించారు. అంతకుముందు జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్ లో ఎక్కడ జరిగిందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడతారు. అరే ఈ దేశం మీద మాట్లాడినప్పుడు 71 సంఘటన చెప్తూనే ఉన్నాం. ఇందిరాగాంధీ 71లో ఏదైతే యుద్ధం చేసిందో ఆ రోజు ఇలాంటి క్వశ్చన్లు చేయలే. 6500 మంది ఈ దేశంలో సైనికులు చనిపోతే ఎందుకు చంపావు, యుద్ధం ఎందుకు తీసుకొచ్చావని చెప్పేసి ప్రతిపక్షాలు ఆ రోజు మాట్లాడలేదు. యుద్ధం అన్నప్పుడు నష్టాలు జరుగుతాయి, ఒకే పక్షంలో ఉండవు, నష్టాలు కూడా జరుగుతాయి. కానీ అంతిమంగా జరిగినటువంటి విషయం ఏదైతే ఉంటుందో అదే అంతిమం ఆ యొక్క ఆపరేషన్ కు ఏదైతే ఉంటుందో అంతిమ లక్ష్యం ఈ యొక్క ఉగ్ర దాడులను, ఉగ్రవాద శిబిరాలను మనం ధ్వంసం చేయాలనుకున్నాం. దానికి ప్రతిగా పాకిస్తాను మరి ప్రతిస్పందిస్తే పాకిస్తాన్ యొక్క ఎయిర్ స్టేషన్లను, పాకిస్తాన్ లో ఉన్న అనేక స్థావరాలను మనం ఈ రోజు ఇక్కడ నుంచి వారి యొక్క ఎయిర్ బేస్లను అన్నిటిని కూడా మనం కూల్చేశాం. ఇప్పటికి కూడా కోలుకోలేని పరిస్థితి ఉంది. కొన్ని వందల వేల డ్రోన్లను భారతదేశం ప్రయోగిస్తే ఈ దేశం యొక్క టెక్నాలజీతో తయారు చేసినటువంటి ప్రతి దాడులను చేసి ప్రపంచానికి భారత యొక్క శక్తి, భారత స్వదేశీ యొక్క శక్తి ఏందనేది ఇలా ప్రపంచం చూసింది. ఇంకా వీళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు ఇంకా బుద్ధి మారకపోతే మనం ఏం చేస్తామని చెప్పండి. కాంగ్రెస్ అనే కాదండి, నిన్నటికి విషయం చెప్తాను. అసలు వీళ్ళు పదే మాట్లాడుతున్నటువంటి పిఓకే ఎక్కడ ఏర్పడ్డది? అసలు పాకిస్తాన్ అనే దేశం ఎందుకు ఏర్పడ్డది? ఈ దేశం కోసం స్వాతంత్రం తెచ్చినామని చెప్పి ఈ రోజు వరకు కూడా 120 సంవత్సరాలు పేరు చెప్పుకొని 70 సంవత్సరాల పైన దేశంలో 60 సంవత్సరాల పైన అధికారం అనుభవించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు పాకిస్తాన్ అనే దేశం ఎందుకు ఏర్పడ్డది? ఆ రోజు కాంగ్రెస్ యొక్క విధానాల వల్ల కదా. ఆ రోజు నెహ్రూ, గాంధీ ఏం చెప్పారు? నా శరీర భాగాలు 2 భాగాలు చేసిన తర్వాత పాకిస్తాన్ ఇండియా ఏర్పడాలని చెప్పి మాట్లాడిండు. మరి పాకిస్తాన్ ఏర్పాటుకి ఎవరు కారణం? ఇదే కాంగ్రెస్ పార్టీ కదా. ఏర్పడే రోజు నుంచి పాకిస్తాన్ రోజు భారతదేశం మీద విషం గక్కుతూ ఈ దేశంలో ఉగ్ర దాడులు చేస్తూ, సీమాంధ్ర దాడులు చేస్తూ, ఇదే కాశ్మీర్ లో ఉన్నటువంటి 3 లక్షల మంది హిందువులు అక్కడ నిరంతరం దాడి చేసి చంపి మరి అనేక మంది అక్కడ నుంచి బయటకు వస్తే ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? ఈ రోజు ఈ దేశాన్ని విభజన చేసి కాంగ్రెస్ పార్టీ కాశ్మీర్ అంశానికి కారణం ఎవరండి? ఇదే పిఓకి ఏర్పడడానికి కారణం ఎవరు? 93,000 మంది మన సైనికులు వీళ్ళ చేతిలో ఉంటే 15 ఎందుకు వీళ్ళు ఆ రోజు 93,000 సైనికులు ఉన్నప్పుడు సమాధానం మానవతరాయ్ గారి దగ్గర తీసుకుందాము. అయితే నిన్న కూడా మరొకసారి అంటే వాటిని మర్చిపోకుండా జరిగిన తప్పిదాలకు మరి వాటిని వాళ్ళు పునరుచ్చరణ చేయకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. నేను మిత్రుని దత్తాత్రేయని అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ కంటే మాట్లాడడానికి ప్రతిపక్షంగా ఉంది. ఈ రోజు దేశం అంతా కూడా సింధూర్, ఆపరేషన్ సింధూర్ ప్రపంచం అంతా ముత్తుకుంటుంది. మీరు ఒకటి గమనించండి, ఇదే పాకిస్తాన్, ఇదే చైనా, అమెరికా ఈ యొక్క ట్రేడ్ వార్ జరుగుతున్నటువంటి సందర్భము ఒకరి మీద ఒకరు 100%, 200% వేసుకుంటామన్నటువంటి పాకిస్తాన్, చైనా, అమెరికా ఆఫ్టర్ యుద్ధం తర్వాత ఈ యొక్క ఆపరేషన్ తర్వాత వాళ్ళిద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు. ఎందుకు? భారతదేశం యొక్క ఏదైతే శాస్త్ర సాంకేతికం అయితే ఉందో ఈ రోజు ప్రపంచానికి వాళ్ళు అమ్ముకుంటే మనం బేకారోళం అయిపోతాం. శ్రీవర్ధన్ గారు ఇదే అడుగుతున్నారు. ఇంత గ్రేట్ కదా మనం. అలాంటప్పుడు ట్రంప్ నిన్న కూడా చెప్పారు, అంటే
ఎందుకు అమెరికా జోక్యం ఇక్కడ ఎక్కడా లేదు, ట్రంప్ జోక్యం లేదు, పాక్ వచ్చి అడిగింది, కాళ్ళబేరానికి వచ్చింది కాబట్టి వదిలేశాం. ఇటువంటి క్లారిటీ, ఇంత క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఎందుకు ఇవ్వలేకపోతోంది అనేది వాళ్ళ క్వశ్చన్. ఇచ్చాం కదండి, క్లియర్ గా ఇచ్చాం. మన ఆపరేషన్ సింధూర్ యొక్క లక్ష్యం ఏదనేది చెప్పాం. ఇది ఆగిపోలేదు, ఇది ఈ రోజు ఉగ్ర స్థావరాలపైన యుద్ధం జరుగుతూ ఉందని. నేను ఒకటే అడుగుతున్నా ఇదే కాంగ్రెస్ నాయకుల్ని, కాంగ్రెస్ పార్టీ ఇదే ఇజ్రాయిల్ తన అస్తిత్వం కోసం ఈ రోజు దాడి జరుపుతా ఉంటే పాలస్తీనాకు ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు? అంటే పాలస్తీనా గురించి మాట్లాడతారు కానీ ఈ దేశంలో దాడులు జరుపుతున్నప్పుడు ఎందుకు ఆపిందని చెప్పేసి మళ్ళీ మనల్ని మాట్లాడతారు. ఏది ఒక పార్టీకి ఎన్ని నీతులు ఉంటాయండి? ఒకే నీతి ఉండాలి కదా. ఎవరి యొక్క అస్తిత్వం కోసం వారు పోరాటం చేస్తున్నప్పుడు ఇదే ఇజ్రాయెల్ విషయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎందుకు ముసలి కన్నీరు కారుస్తుంది? పాలస్తీనాల కోసం ఎందుకు తన యొక్క మద్దతు జరుపుతుంది? తన ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తా ఉంది? మరి వాళ్ళ యొక్క ఇజ్రాయిల్ ఆ దేశం మీద జరుగుతున్న దాడులకు ప్రతిదాడులు జరుపుకుంటున్నప్పుడు మనకి ఏం సంబంధం చెప్పండి? ఈ దేశానికి సంబంధించిన అస్తిత్వం గురించి మానవతరాయ్ గారు, గతంలో కూడా యుద్ధం టైం వచ్చింది, 93,000 మంది పాక్ సైనికులు మన చేతుల్లో ఉండే, ముఖ్యంగా అంతర్జాతీయ లెక్కల ప్రకారం, న్యాయ లెక్కల ప్రకారం వాళ్ళను వదిలేయాల్సినటువంటి పరిస్థితి ఉండే. సో ఇప్పుడు కూడా అటువంటి ఈక్వేషన్స్ ఏమి ఉండవా అసలు? ఇంకంటే ఒక విధంగా చెప్పాలంటే యుద్ధం అనేది ప్రకటించలే, అప్రకటితంగా జరిగినటువంటి కాల్పులు. ఇప్పుడు యుద్ధం ప్రకటించలేదని చెప్పటం వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు. సమాయత్తం చేసి హైదరాబాద్ లో కూడా పౌరులందరినీ కూడా మీరు అప్రమత్తంగా ఉన్న ఏ క్షణమైన హైదరాబాద్ మీద బాంబులు పడొచ్చు అని మాక్ డ్రిల్ నిర్వహించారా లేదా? ప్రతిపక్షాలను మీటింగ్ పిలిచి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారా లేదా? అంటే ప్రతిపక్షాలు మీరు ఏ చర్యకైనా తీసుకొని మేము సిద్ధంగా ఉన్నాం, యుద్ధం చేయండి అని చెప్పి మా సహకారం ఉంటుందని చెప్పారా లేదా? చెప్పిన తర్వాత మొత్తం యుద్ధం అంచులు, గెలుపు అంచుల దాకా వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి ఎందుకు వచ్చారు? కాల్పులు విరమణ జరిగినాయి అని ట్రంప్ ప్రకటించిన తర్వాత మళ్ళీ నిజంగానే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మన మీద ఎందుకు కాల్పులు జరిపారు? ఇది అవమానకరం కాదా మనకి? అయినా ట్రంప్ ప్రతిసారి మాట్లాడిన ప్రతిసారి నరేంద్ర మోడీ ఎందుకు ఖండించలేదు? నువ్వెవడు అసలు, నీ జోక్యం ఏందని చెప్పి ట్రంప్ను ఎందుకు మోడీ ప్రశ్నించట్లేదు? ఇప్పటికి కూడా ఇంతవరకు నిన్న స్కాట్లాండ్ లో మాట్లాడితే ట్రంప్ ఇంతవరకు దాన్ని ఖండించినటువంటి భారత ప్రభుత్వంలోని ఏ నాయకుడు లేడు. ఎంత బాధాకరమైన అంశం. కాబట్టి ఇక్కడ భారతదేశం అనేది అమెరికా చేతుల్లోకి వెళ్ళిపోయింది మోడీ గారి పరిపాలనలో. కానీ గతంలో కాంగ్రెస్ పరిపాలనలో ఇందిరాగాంధీ గారు 93,000 మంది సైనికుల్ని బందీలుగా పట్టుకున్నాం. ఒప్పందం తర్వాత వాళ్ళ దేశానికి అప్పగించిన అది యుద్ధ నీతి. యుద్ధం జరగకముందు సంధి ఉండాలా, లేకపోతే యుద్ధం జరిగి గెలిచిన తర్వాత 2 దేశాల మధ్య సంధి ఒప్పందాలు ఉండాలా, అది యుద్ధ నీతి. కానీ ఏ నీతి లేకుండానే 26 మందిని చంపిన వాళ్ళని పొట్టం పెట్టుకుంటే వాళ్ళు చంపకుండానే ఎవరినో చంపినాం అని చెప్పి, దాడులు చేసినాం అని చెప్పి, మళ్ళీ ఆ దాడుల సంఘటన అర్ధరాత్రి పాకిస్తాన్ దేశానికి ఎందుకు చెప్పాల్సి వచ్చింది చెప్పండి? మేము సైనికుల మీద దాడి చేయలేదు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? కాబట్టి ఇక్కడ వీళ్ళ యొక్క నీతి ఏందో కనపడుతుంది. పాకిస్తాన్ అమెరికా చెప్పినట్టు మోడీ ఆడుతున్నాడు, పాకిస్తాన్ యుద్ధం చేయకుండా ఆ నిలుపుదల చేసిండు అనేది స్పష్టంగా అర్థమైపోయింది. ఎందుకు ఈ తెగోలేదు మీకు? అసలు ఎందుకు ధైర్యం లేదు? ఎందుకు పిరికితనంగా ఉంటున్నారు? కాబట్టి ఈ పిరికితనం అనేది దేశానికి మంచిది కాదు. ఒక పక్క చైనా మన కవ్విస్తుంది, అక్కడ మన పైన బ్రహ్మపుత్ర నది పైన బ్రిడ్జి ఆనకట్ట కట్టి జల విద్యుత్ కేంద్రాన్ని కట్టి అనేక రకాలుగా భవిష్యత్తులో వరదలకు కారణమయ్యే పరిస్థితులు వస్తున్నాయి. మన భూభాగంలో చొరబాటుకు వస్తుంది. చైనా ఆయుధాలు, చైనా శాటిలైట్ ఫోన్లు ఆ పాకిస్తాన్ దగ్గర మన యుద్ధం చేసిన మొత్తం కూడా చైనాకు సంబంధించినటువంటి ఆయుధాలతోనే పాకిస్తాన్ చేసింది. కాబట్టి ఇంత జరుగుతున్నా గట్టి దెబ్బ అయినా కానీ ఎంపీలని శశిధరూరట ఎవరండి కాంగ్రెస్ పార్టీ ఎవరిని పంపించమని చెప్పింది? అయినా అసలు ఎంపీలను పంపించడం ఏందండి? యుద్ధాన్ని ఎదుర్కొన్నామని చెప్పడం ఏందని? యుద్ధాన్ని ఎదుర్కోవడంలో వేరే దేశాలకు ఎందుకు పోవాలా? యుద్ధాన్ని గెలిచి విజయం సాధించిన తర్వాత ఇగో వీళ్ళు దాడి చేశారు, ఇట్లా చేసినాం మేము, మళ్ళీ వాళ్ళని ఓడించడం, 71లో ఓడించడం, మళ్ళీ ఇప్పుడు 2025లో ఓడించడం అని చెప్పుకోవాలా వద్దా? ఆ విజయోత్సవాలకు పోవాలి కానీ ఇంకెవడు యుద్ధం చేయకుండా సందేశం ఇచ్చే విధంగా యాత్రలు చేయాలి కానీ కాంగ్రెస్ ఎంపీలని కొంతమందిని వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని తమ వైపు తిప్పుకొని వాళ్ళని ఆ జాబితాలో బట్టి ఎందుకు ప్రజాధనాన్ని వృధా చేశారు, సమయం వృధా చేశారు. ఆ సమయం కొద్ది వెంటనే పాకిస్తాన్ ఎవడో జోక్యం లేకుండా, అమెరికా జోక్యం లేకుండా పాకిస్తాన్ సైనిక వ్యవస్థను మొత్తం కూడా మట్టుబెట్టి
సర్వనాశనం చేసి లేక బందీలుగా దిక్కి భారతదేశం అంటే మానవతరాయ్ గారు అప్పుడు అంటే వివిధ దేశాలకు తిరిగి దేశాల మద్దతు కూడగట్టడం రేపటి రోజున అంటే ఉగ్ర చర్యలకు పదే పదే పాల్పడ్డా లేదంటే ఈ పిఓకే అంశంకు సంబంధించి కావచ్చు వీటన్నింటిపైన ఇది ప్రస్తుతం అక్కడ పొజిషన్. బట్ పాక్ మాత్రం దీన్ని వక్రీకరించి మనమే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం, దాడులు చేస్తున్నాం అన్న విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటోంది, అమాయకంగా వ్యవహరిస్తోంది, చేసిందంతా చేసి అనేది చూపించే ప్రయత్నంలో భాగంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలను అఖిలపక్షంగా తీసుకెళ్తున్నారు కదా. మన దేశం పైన ఉగ్రవాదులు, పాకిస్తాన్ ఉగ్రవాదులు, సైనికులచే పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు, పాకిస్తాన్ సైనికులచే పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు భారత పౌరుల ప్రాణాలను తీస్తే వేరే దేశాల మొత్తం ఎందుకంటే యుద్ధం చేయాలి ఫస్ట్. ఆ రోజు అమెరికా జోక్యాన్ని మన సహించలేదు మనం. ఇందిరాగాంధీ గారు నువ్వెవడు పో, నా దేశం సంగతి నేను చూసుకుంటా అని చెప్పింది, బెదిరించింది. కానీ ఆ తెగువ ఏదంటాను ఇక్కడ అసలు వేరే దేశాలు జోక్యం ఎందుకంటున్నా, వేరే మన దేశం మీద వాళ్ళు దాడి చేస్తున్నప్పుడు ఒకసారి కాదు 2 సార్లు కాదు పలుమార్లు దాడి చేస్తున్నప్పుడు వేరే దేశాలు జోక్యం ఎందుకు? వేరే దేశాలు ఏమైనా ఉగ్రవాద చర్యలని సమర్థిస్తాయా? ఉగ్రవాదుల్ని సమర్థించరు కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకునే క్రమంలో పాకిస్తాన్ చేసిన తప్పుకు బుద్ధి చెప్పే క్రమంలో యుద్ధం చేస్తారంటే ఎవడొద్దంటే చెప్పండి. పైగా మనకు పక్క దేశాలే పక్కలో బల్యంగా మారితే చైనానే వాళ్ళకి ఆయుధాలు సప్లై చేసి మీరు భారత్పై యుద్ధం చేయమని కొట్లాడుతుంది ఒక పక్క. కాబట్టి ఈ విధంగా ప్రమాదాలు పొంచి ఉన్న తరుణంలో పాకిస్తాన్ పై చర్య తీసుకునేటప్పుడు యుద్ధం చేసే అవకాశం వచ్చినప్పుడు యుద్ధం చేసి మళ్ళా పాకిస్తాన్ ని మరొకసారి పతనం చేసే అవకాశం వచ్చినప్పుడు శ్రీవర్ధన్ సైనికుల యొక్క చేతులు కట్టేయటం, కాళ్ళు మానవతరాయ్ గారు మళ్ళీ తీసుకుంటా చెప్పండి. దత్తాత్రేయ గారు తీసుకుంటా, ఇంత ముందు హ్యాండ్ రైజ్ చేసి ఉండే నేనేమంటున్నా, వీళ్ళు 93,000 మందిని పట్టుకున్నామన్నారు. ఇప్పుడు 71 యుద్ధంలో 48లో ఆ రోజు పాకిస్తాన్ వరకు మన సైన్యం లాహోర్ వరకు పోయింది నెహ్రూ యొక్క నేతృత్వంలో. మరి యుద్ధ సంధి అంటే ఏంది? ఆ రోజు యుద్ధ సంధి ఏంది? కశ్మీర్ కి సంబంధించినటువంటి సంపూర్ణమైన విలీనం భారతదేశంలో ఉన్నప్పుడు ఈయన పోయి యుఎన్ఏలో ఎందుకు రిప్రజెంటేషన్ చేశారు? యుఎన్ఏలో రిప్రజెంటేషన్ చేసి లాహోర్ పోయినటువంటి భారత సైన్యాన్ని ఎందుకు వెనుక తీసుకొచ్చారు? ఎవరి ప్రయోజనాల కోసం తీసుకొచ్చారు? ఎందుకు ఈ దేశంలో ఈ రావణ కాష్టకు ఎవరు కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు కావా? వీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చైనా గురించి. అరే 36,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని నెహ్రూ హయాంలో పాకిస్తాన్ ఆక్యుపై చేసింది. ఇప్పటికీ ఏం మాట్లాడిండు పార్లమెంటులో? ఈ యొక్క గడ్డి కూడా మొదలైనటువంటి ఈ ప్రాంతం మనకెందుకనంటే అదే పాకిస్తాన్ లో చెప్పిన నెహ్రూ నీ నెత్తి మీద ఎంటికలు లేవు, అంత మాత్రాన్ని నీ హెడ్ వనికిరాదా అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది? ఈ యొక్క తప్పిదాలకు కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మకమైనటువంటి తప్పిదాలు ఏదైతే ఉన్నాయో, మొన్న రాహుల్ గాంధీ చెప్పారు ఓబీసీల విషయంలో మేము తప్పిదాలు చేసినామని. గట్లనే ఈ దేశం గురించి మేము చేసిన తప్పిదాలు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొని ఈ దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాటం చేసిన పార్టీ అని గొప్పగా చెప్పుకున్నాం. ఈ దేశ విభజనకు మా పార్టీ మా నాయకులే కారణం అని చెప్పి దేశ ప్రజలకు చెప్పుకొని ప్రాశ్చాత్యాపం చెందండి. చరిత్రలో జరిగిన తప్పుల గురించి మీరు మననం చేసుకోండి. ఇప్పుడు జరుగుతున్న దాంట్లో మీరు ఒకటి గమనించండి. ఇలా ఈ దేశంలో ఆపరేషన్ సింధూర్ ఏదైతే జరిగిందో పాకిస్తాన్ లో ఉగ్రవాదానికి నిలయము, ఇక్కడ నుంచి అనేక ఉగ్ర దాడులు జరుగుతున్నాయి, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని చెప్పేసి ప్రపంచాన్ని చెల్లజేయడం కోసం మన యొక్క ఎంపీల బృందాన్ని పంపించారు. ఆ రోజు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఎందుకు పంపిస్తున్నారని చెప్పేసి ఆ రోజు ఆగిపోవచ్చు కదా. ఇలా శశి థరూర్ గారు మాట్లాడితే, మనీష్ తివారీ గారు మాట్లాడితే ఈ రోజు వీళ్ళ కోపం వస్తుంది. మరి అదే కాంగ్రెస్ పార్టీలో మిగతా సభ్యులు కూడా పోయారు కదా. మరి అదే రోజు ఎందుకు పంపిస్తున్నారు? ఈ విషయాల గురించి మీరు దేశ ప్రపంచానికి ఎందుకు పంపిస్తున్నారు? ఎందుకు అడగలేదు వీళ్ళు? అరే దేశంలో పాకిస్తాన్ అనే దేశాన్ని ఉగ్రవాదులు తయారు చేస్తుందని ఇలా ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఆర్థిక పరమైనటువంటి ఒక అంశాలతోటి ఇలా చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, ఈ రోజు ప్రపంచాన్ని శాసిస్తున్న సందర్భం మనం గమనించాలి. కానీ వాటన్నిటిని తట్టుకొని ఈ దేశ సార్వభౌమత్వానికి, ఈ దేశం కోసం ఒక్క 2011 దాడి జరుగుతుంది, అమెరికా షేక్ అయిపోయింది. మనం 70 ఏళ్ల నుంచి నిరంతరం ఈ యొక్క తీవ్రవాదంతో మనం సతమతం అవుతా ఉన్నాం. ప్రపంచంలో ఇంత సతమతమైనటువంటి దేశం ఏది కూడా లేదు. అయినా మనం వాటన్నిటిని తట్టుకొని నిలబడి ఆపరేషన్ సింధూర్ లో మన లక్ష్యం ఒకటే చెప్పాం, ఉగ్ర దాడులను ఎక్కడైతే పెంచి పోషిస్తుందో వాటిని సర్వనాశనం చేయాలనే లక్ష్యం ఏదైతుందో వాటి చేశాం. రెండోది మహాదేవ్, నిన్న ఆపరేషన్ మహాదేవ్ లో 3 ఉగ్రవాదులు ఎవరైతే పహల్గామ్ లో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులను చంపితే పార్లమెంట్ సమావేశాల ముందు ఎందుకు చంపుతారని మాట్లాడతారు ఏంటండి కాంగ్రెస్ పార్టీ? అంటే వాడు ఏ రోజు వస్తున్నాడు అనే దానికి ముహూర్తాలు చెప్పి ఇవి చంపాలనా? ఏం మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ? అసలు కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ సింధుని ఏ కోణంలో చూస్తుంది?
ఒకసారి దత్తాత్రేయ గారి వాయిస్ తీసుకుందాం. ఈ రోజు పరిస్థితులను శ్రీవర్ధన్ గారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అర్థం కానటువంటి అంశం. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వేదికల మీద జరుగుతున్నటువంటి మీటింగ్స్ కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెళ్లి అటెండ్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఆయన తిరిగినటువంటి దేశాల సంఖ్య దాదాపుగా 80 దేశాలు, 380 కోట్ల ఖర్చు పెట్టి దేశం యొక్క ప్రతిష్టను పెంచే ప్రయత్నం చేసినాడా, లేకపోతే తన వ్యక్తిగత ప్రతిష్టను పెంచే ప్రయత్నం చేసినాడా, అది ఒక విషయం పక్కన పెడదాం. యుఎన్ఓలు మీటింగ్ జరిగిన తర్వాత, లేకపోతే యుఎన్ఓ రిప్రజెంటేటివ్ గా మన దేశం నుంచి ఎవరైనా ప్రతినిధులు వెళ్ళిన తర్వాత పాకిస్తాన్ ను ప్రపంచ దేశాల ముందు నిలబెట్టి ఈ ఉగ్రవాద చర్యలు, కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న అంశం విషయంలో ఇప్పటి వరకు ఏదైనా ఒక రిజల్ట్ వచ్చిందా? ఇప్పటి వరకు ఏది రాలేదు. మోర్ ఓవర్ ఈ యుద్ధాన్ని ఎట్లా వాడుకుంటారంటే బీజేపీ ఎంపీలు, పాకిస్తాన్ లో ముస్లింస్ ఉన్నారు కాబట్టి మేము సోఫియా ఖురేషి అనేటువంటి మహిళతో దాడి చేయించడం, ఒక మహిళ ముస్లింల పైన, వాళ్ళ సోదరుల పైన ఒక మహిళతోనే మేము దాడి చేయించడం అనేటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం, నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ పాకిస్తాన్ భయపడుతుంది అనేటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చుకోవడం, వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకొని ఎలక్షన్స్ లో లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నారు అనేటువంటిది ఒకటి. ఇప్పటి వరకు దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే దత్తాత్రేయ గారు సోఫియా అంశానికి వస్తే ఇప్పుడు మతం కాదు ఇక్కడ ఇంపార్టెంట్, మహిళ పురుషులు ఇటువంటిది ఏది లేకుండా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గారు, నేను చాలా స్పష్టంగా మీకు మధ్యప్రదేశ్ చెందినటువంటి ఎంపీ, ఐ థింక్ గుజరాత్ ఒక ఎంపీ గారు చాలా స్పష్టంగా ఒక పబ్లిక్ మీటింగ్ లో మైకు పట్టుకొని, మీరు పాకిస్తాన్ లో ముస్లింస్ ఉన్నారు, మీ పైకి మేము ఒక ముస్లిం మహిళా సోదరితో దాడి చేయించినాం, మీ అంతం చూసాం రాబాయ్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది ఎంత చిల్లరకరమైనటువంటి చర్యనో మీరు అర్థం చేసుకోండి. ఒకటి నేనేమంటున్నా, దేశం మీద మీకు ప్రేమ ఉంది, దేశంలో అంటే దత్తాత్రేయ గారు ఇట్లాంటి చిల్లర మాట మాట్లాడింది ఇప్పుడు బీజేపీ నేతలు అని, అంటే అది యాక్చువల్ గా బయట నేను వినలేదు, సారీ, బట్ అది మొత్తం బీజేపీకే ఆపాదించడం కరెక్టేనా? మరి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎంపీ, ఒక బీజేపీ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎంపీ ఈ స్టేట్మెంట్స్ ఇవ్వడం బీజేపీ పార్టీ యొక్క నిబద్ధతను గానీ చిత్తశుద్ధిని గానీ బయటకు చెప్తుంది కదండి. ఇదొకటే కాదు కదా, దేశ రక్షణ గానీ, దేశంలో ఉన్నటువంటి హిందుత్వ అంశాలు గానీ మిగతావన్నీ కూడా ఓన్లీ బీజేపీ వాళ్ళు మాట్లాడితేనే అది ఇంకా పరిపూర్ణమవుతుంది, లేకపోతే మిగతా వాళ్ళు మాట్లాడే రైటే లేదన్నట్టుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేయడం తప్పు అంటున్నాము. ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే చైనా దేశంతో జరుగుతున్నటువంటి ఒప్పందాలలో భారతదేశం పైన ఈ మధ్య జరిగినటువంటి ఒక ఒప్పందం, నేను ఎందుకు బాధపడతా ఉన్నామంటే, నిజంగానే మోడీ గారికి దేశం పైన ప్రేమ ఉంటే ప్రపంచ ఆర్థిక విధానంలో 3 అంశాలలో పాకిస్తాన్ని మనము ఎండబెట్టొచ్చు. ఆర్థిక అంశాల విషయంలో ప్రపంచ దేశం నుంచి దూరం చేయొచ్చు, రాజకీయ అంశాల పరమైన సహాయ నిరాకరణ చేయొచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి సామాజిక స్థితిగతులు ఏదో మనకు తెలుసు. పాకిస్తాన్ మనము ప్రపంచ దేశాల ముందు నిలబెట్టి ఒక ముద్దాయిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడంలో భారత ప్రభుత్వం, ఏదైతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం విఫలమైంది అనేటువంటిది ఒక అంశం. ఆపరేషన్ సింధూర్ యొక్క విజయం, అది విజయమా అపజయమా, లేకపోతే ఫలితం తేలిందా తేలలేదా, లేకపోతే నరేంద్ర మోడీ గారికి పేరు రావడం కోసమా, బీజేపీ ప్రభుత్వానికి పేరు రావడం కోసం జరిగిందా పక్కన పెడితే, ఈ దేశంలో పాకిస్తాన్ తో జరిగిన ప్రతి యుద్ధంలో ఏదో ఒకటి తేలింది మనకు. కార్గిల్ యుద్ధం తర్వాత, విజయ్ దివాస్ తర్వాత గానీ, 1947-48 మధ్య జరిగినటువంటి యుద్ధాలు గానీ, 1971 లో జరిగినటువంటి బంగ్లా పాక్ యుద్ధం గానీ జరిగినప్పుడు ఒక తాస్కెంట్ ఒప్పందం లాంటివి జరిగి కొన్ని మన మధ్య పంపకాలు గానీ, నదుల విషయంలో గానీ, నీటికి పంపకాలు గానీ ఇలాంటివి జరిగింది. మరి ఇవాళ ఆపరేషన్ సింధూర్ తోని సాధించిన విజయం ఏందో బీజేపీ నాయకులు గానీ, నరేంద్ర మోడీ లాంటి నాయకులు గానీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆపరేషన్ సింధూర్ గానీ, సర్జికల్ స్ట్రైక్ లాంటివి గానీ, పుల్వామా దాడి లాంటివి గానీ ఎన్నికల ముందర మాత్రమే జరగడం, ఎన్నికలు అయిపోగానే వాటి గురించి పట్టించుకోకపోవడం అనేటువంటిది దేశంలో ఉన్నటువంటి చాలా మంది డిస్కషన్ చేస్తా ఉన్నారు. ఎందుకు బీజేపీ ఎన్నికల ముందర పాకిస్తాన్ తో యుద్ధ వాతావరణాన్ని సృష్టించడం? ఇప్పుడు దత్తాత్రేయ గారు పాక్ కు సంబంధించి డీజీఎంఓ వచ్చారు, చర్చించారు, ఆపారు. సో మేము యుద్ధం చెయ్యము అని వాళ్ళు అన్నా కూడా లేదు, యుద్ధం చేసేసి ఏదో ఒకటి కన్క్లూడింగ్ కి తీసుకురావాలి అని చెయ్యమని పాకిస్తాన్ నుంచి ఎక్కడ రాలేదండి. మీరు స్థావరాల పైన దాడి చేస్తున్నారు, అవి ఉగ్రవాద స్థావరాలు అని అంటున్నారు కానీ భూభాగం మాది, భూభాగం పైన అంటే మా సార్వభౌమత్వం మీద మీరు దాడి చేస్తున్నట్టుగా మేము భావిస్తా ఉన్నాము. ఖచ్చితంగా మీరు చర్చలు జరపాలనేటువంటి ఒపీనియన్ కూడా వాళ్ళ నుంచి ఏం రాలేదు. ప్రతీకార చర్యలు కూడా జరిగినాయి, మనం చూసాం కదా. వాళ్ళు కూడా చేతులు కూర్చొని చూడలే కదా, వాళ్ళ నుంచి కూడా మిజైల్స్ వచ్చినాయి, మన నుంచి కూడా మిజైల్స్ పోయినాయి. అక్కడ నష్టం జరిగింది, ఇక్కడ నష్టం జరిగింది. చాలా స్పష్టంగా ఉపేంద్ర ద్వివేది గారు, త్రివిధ దళాల అధిపతి ఉన్నటువంటి ఉపేంద్ర ద్వివేది గారు చాలా స్పష్టంగా చెప్పారు కదండి. ఏమన్నారు? భారతదేశం మా యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం కోసమో, లేకపోతే మా దేశాన్ని నిలబెట్టడం కోసమో మేము యుద్ధమే చేస్తున్నామని ప్రకటించారు. మరి యుద్ధం చేసినప్పుడు ఫలితం తేలకుండా ఎందుకు ఆపేసిండ్రు? మరి ఎవరి ఫోర్స్ వల్ల ఆపేసిండ్రు? చాలా స్పష్టంగా ఖురేషి మేడం కూడా చెప్పింది ఒక ఇంటర్వ్యూలో, నేను చాలా స్పష్టంగా విన్నా. అది ఏమన్నదంటే, దే గివెన్ మీ ఫుల్ రైట్స్ బట్ దే స్టాప్డ్ మీ అన్నెసెసరీలీ అని చెప్పింది. ఎందుకు ఆపిండ్రో మాకే తెలియదు, బట్ వీఆర్ ఇన్ సీరియస్, ఏదో ఒకటి సాధించాలనేటువంటి ఉద్దేశంతోనే మేము సీరియస్ గా అన్ని మోహరించినాము. ఆమె ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన బాధ్యతలు తీసుకున్నారు. సో ఇట్లా ఒకరు కాదు, ఆమె ఇంకొక ఆమె లేడీ పేరింది, ఒక
ఇంకొక పేరు ఆమె పేరు ఉంది సుహానియో ఏదో ఉంది ఆమె. ఈ వీళ్ళిద్దరికి సోఫియా. బాధ్యతలు అప్పచెప్పారు. రైట్. వీళ్ళిద్దరు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని మోహరించినప్పటికీ కూడా నేనేమంటున్నా మేడం, దేశంలో జరుగుతున్న ఇదొకటే కాదు, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి అంశం పైన మనకు ప్రధానమైనటువంటి శత్రువు, మనము ఆగర్భ శత్రువుగా మనం ఒకరిని సృష్టించుకున్నప్పుడు పాకిస్తాన్ అని తేలినప్పుడు పాకిస్తాన్ వల్ల భారత్ కు జరుగుతున్నటువంటి అంశాలపైన ఖచ్చితంగా ఒక కట్టుదిట్టమైనటువంటి నిబంధన నిర్ణయాలు ఉండాలి. ఏదో మాకు పేరు రావడం కోసమో లేకపోతే కొద్దిసేపు దీన్ని ఎంటర్టైన్మెంట్ గా చేయడం కోసమో కాకుండా చిత్తశుద్ధితో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. మరి అత్యున్నతమైనటువంటి పార్లమెంటరీ వ్యవస్థలు దీనిపైన డిస్కషన్ జరుపుతున్నప్పుడు నరేంద్ర మోడీ గారు ఎందుకు సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నారండి? నరేంద్ర మోడీ గారు ఉండి అక్కడ ఖర్గే గారు అడిగినటువంటి దానికి కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, మిగతా పార్టీల నాయకులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా. దేశంలో ఉన్నటువంటి అత్యంత పెద్ద విషయం కదా ఇది, డిస్కషన్ జరగాల్సిన విషయం కదా. ఆపరేషన్ సింధూర్ యొక్క నిర్ణయాలు ఏంది, ఏ సందర్భంలో నిర్ణయాలు తీసుకున్నారు, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, మరి దాని ఫలితం ఏంది, ఏం సాధించారు అని చెప్పాలి కదా. బీయింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఆయన రెస్పాన్స్ తీసుకోవాలి కదా. రెస్పాన్స్ బీహార్ లో ఉన్న ఎలక్షన్ల కోసం పరిగెడితే ఎట్లా? శ్రీవర్ధన్ గారు, ఇప్పుడు నిన్న జరిగింది ఏందండి చర్చ, ఇవాళ జరుగుతున్న చర్చ ఏంది? పార్లమెంట్ లో సమాధానం ఇచ్చిన దాని మీద కదా ఈరోజు చర్చ జరుగుతున్నది. నరేంద్ర మోడీ గారు 2 గంటలు సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చేసినటువంటి నష్టం గురించి, ఈ దేశంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ ఉగ్రవాదానికి కారణం ఏంది అనేది మొత్తం చరిత్ర మొత్తం చెప్పాడు కదా. చెప్పినాక కూడా ఇంకా కాంగ్రెస్ వాళ్ళకు ప్రతిపక్షాలకు బుద్ధి రాకపోతే మేము ఏం చేస్తాం చెప్పండి? ఇలా అన్ని చెప్పాడు కదా, ఆధారాలతో సహా చెప్పాడు కదా. మేమంటున్నా ఆ రోజు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విజయం సాధించామని చెప్పేసి మనం అందరం కూడా అప్రిషియేషన్ చేశాం. ఇవాళ మోడీ గారు ఉంటే మోడీ గారి పేరు ప్రతిష్ట కోసం ఈ యొక్క ఆపరేషన్ చేశారు, ఎన్నికల కోసం ఈ ఆపరేషన్ చేశారు. ఏం మాట్లాడుతున్నారండి? 26 మందిని చంపితే మతం అడిగి చంపితే ఈ దేశంలో ఖండించేది పోయి దీనికోసం సైనికులకు మనం అందరం బాసగా నిలవాల్సింది పోయింది. బీజేపీ ఏ రంగు వేసింది, మోడీ గారు ఏ రంగు వేసాడు, మోడీ గారికి ఈ పేరు ఎందుకు వస్తుంది, ఈ పేరు మాకు కూడా రావాలి. అరే దేశానికి ప్రధానమంత్రి ఎవరు ఉంటే వాళ్ళ గురించి వస్తుంది, ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరు రూలింగ్ ఉంటే వాళ్ళ గురించి వస్తుంది. ఒకవేళ తప్పులు చేసి ఉంటే వాళ్ళ మీద డిస్కషన్స్ వస్తుంది. నేను అంటుంటే ఆపరేషన్ సింధూర్ లో ప్రపంచం అంతా కూడా భారతదేశాన్ని అభినందించారు. అనేక దేశాలు భారతదేశానికి బాసటగా నిలిచాయి. యూకే కావచ్చు, అనేక దేశాలు, ఓన్లీ కేవలం 3 దేశాలు మాత్రం యుఎన్ఏ లో వ్యతిరేకించినాయి. మొత్తం 196 దేశాలు భారతదేశాన్ని సమర్థించినాయి. వీటిని వీళ్ళు కళ్ళతో చూడకపోతే మరి మనం ఏం చెప్తాం, మేము ఏం చేయగలుగుతాం? ఈ రోజు మోదీ గారు చాలా స్పష్టంగా ఏ వేదిక మీద నుంచి వీళ్ళు మాట్లాడినటువంటి మాటలకు సమాధానం చెప్పాల్సినటువంటి ఒక ప్రజాస్వామిక వేదిక నుంచే కదా చెప్పింది. రేపు రాజ్యసభలో కూడా చెప్పాల్సి వస్తే తప్పకుండా కూడా ఆయన కూడా దాంట్లో కూడా మాట్లాడతారు కదా. ఇంకా ఏం కావాలి? ఫస్ట్ మీరు అడుగుతున్నది ఏంటంటే ఎన్ని ఫైటర్లు ఊడిపోయినాయి, 3 ఫైటర్లు ఊడిపోయినాయా, 4 ఫైటర్లు ఊడిపోయినావా, ఇవా అడగాల్సింది. ఇవాళ నేను ఏమంటున్నా, 71 యుద్ధంలో 6500 మంది భారతీయుల యొక్క సైనికులు చనిపోయారు. ఎప్పుడైనా క్వశ్చన్ చేశామా మనం? 6500 మందిని చనిపోయినాం ఎందుకు చంపావు అని చెప్పేసి ఇందిరాగాంధీని క్వశ్చన్ చేశామా మనం? అయినా నేను అడుగుతున్నా, 71 యుద్ధం ఎవరి కోసం చేశావు? బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం నువ్వు యుద్ధం చేశావు. ఏం చేస్తుంది ఇవాళ బంగ్లాదేశ్? ఎవరి కోసం ఇవాళ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులను నిన్న చూశాం కదా, గత 6 నెలల క్రితం జరిగినటువంటి ఊచకోతలు చూశాం కదా, అక్కడ మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువులపై జరిగిన దాడులు చూశాం కదా, అక్కడ ఉన్న దేవాలయాల మీద జరుగుతున్న దాడులు చూశాం కదా. ఒక్క రోజైనా ఈ కాంగ్రెస్ పార్టీ ఖండించిందా? ఒక్క రోజైనా ఆ హిందువుల గురించి మాట్లాడిందా? ఏం మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ? ఏ స్టాండ్ తోటి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు ఉన్నాయి చెప్పండి. ఈ రోజు బీజేపీ మాట్లాడితే, హిందుత్వం గురించి మాట్లాడితే బీజేపీ ఒక్కరికే బ్రాండ్ ఉందా? అరే మీరు మాట్లాడొద్దని ఎవరు చెప్పారు? అనేక మంది కాంగ్రెస్ వాదులు, ఆ రోజు స్వతంత్ర పోరాటంలో ఉన్న వాళ్ళు, చాలా మంది హిందుత్వం ఆలోచనతో ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సెక్యులర్ యొక్క రంగులు పూసుకొని వాళ్ళ యొక్క నాయకురాలు ఎవరైతే ఉందో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వాళ్ళ మెప్పింపు కోసం మీ యొక్క సహజమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఎందుకు కోల్పోతున్నారు? ఈ రోజు శశి థరూర్ గారు మాట్లాడితే ఆయన ఏదో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అని చెప్తున్నారు. వ్యతిరేకమైతే నువ్వు సస్పెండ్ చేయొచ్చు కదా, ఇదే మనీష్ తివారీని సస్పెండ్ చేసుకోవచ్చు కదా. లేకపోతే ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు వ్యతిరేకం అంటారు. అరే ఉన్నది మాట్లాడుతున్నారు, వాళ్ళ అంతరాత్మ చెప్పారు. ఎవరు ఎన్ని చెప్పినా నేను ఈ దేశం కోసం నేను మాట్లాడుతానని చెప్పేసి మనీష్ తివారీ మాట్లాడు. నా ఓటు ఈ దేశం కోసం, ఈ సైనికుల కోసం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. ఇదే సులేమాన్ సుప్రియ మాకు రోజు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నట్టు ఆమె నరే ప్రపంచంలో పోయి చెప్పాము. ఇది మనం అందరం కూడా ఈ యొక్క విజయంలో మనం అందరం కూడా ప్రభుత్వానికి బాసటగా నిలవాలని చెప్పారు. ఇంతకన్నా గొప్ప ఏముంటుందంటే చెప్పండి, ఎంత ఉంటుంది? కాంగ్రెస్ పార్టీగా
తప్పులు అబద్ధాలతోటి ప్రజలను మభ్యంగేటద్దు వద్దు. నేను ఏమంటున్నా Okay. కాంగ్రెస్ పార్టీ మానవతరాయ్ గారు నిజాలు వర్షం మాట్లాడండి. తీసుకుంటారు. మీరు ఇజ్రాయెల్ ఆయన సమాధానం ఆయన వాయిస్ తీసుకుందాం ప్లీజ్. శ్రీవర్ధన్ గారు మళ్ళీ ఒక అవకాశం ఉంటుంది మీకు. ఇప్పుడు వాళ్లకు యుద్ధం చేయమని ప్రజలందరూ కూడా ముందుకు పంపితే యుద్ధం చేయడం చేతగాక కాంగ్రెస్ పార్టీకి బుద్ధి లేదా అని చెప్పడం ఎంతవరకు భావ్యం ఒకసారి ఆలోచించి. అదేవిధంగా పాకిస్తాన్ లో హిందువులు లేరా? బంగ్లాదేశ్ కన్నా ఘోరాతి ఘోరంగా హిందువులు ఆడ హింసింపబడుతున్నారు. ఇదే అవకాశం కదా, అవకాశం చేజిచ్చినప్పుడు ఎందుకు జార విడుచుకున్నారు? అంటే పాకిస్తాన్ లో హిందువులను కాపాడలేరా? పాకిస్తాన్ పై యుద్ధం గెలిచిన తర్వాత బంగ్లాదేశ్ పని పట్టండి ఎవడొద్దన్నాడు? నిజంగానే హిందువులు బంగ్లాదేశ్ లో వాళ్ళకి అన్యాయానికి గురైతుంటే మేమేమన్నా వద్దని చెప్పిన వారించినవా? చెప్పండి. అక్కడ కూడా ఇక్కడ చేయండి. మీరు అవసరం అయితే భారతదేశం యొక్క వ్యక్తిత్వానికి కానీ భారతదేశానికి ముప్పు వస్తే యుద్ధం చేయమని చెప్పినాం ప్రతిపక్షంగా. మీకు చేయడం చేత కాదు. ఇంకోటి, అసలు ఈ యుద్ధం ఇంత జరగడానికి కారణం ఎవరు? మీరు కాదా? ఇది భద్రతా వైఫల్యం కాదా? పాకిస్తాన్ నుంచి వాళ్ళు పహల్గాం వచ్చేదాకా నిద్రపోయింది ఆ భద్రత. నిజంగా నా భద్రతా అధికారులు అజిత్ దోవల్ ఆయన ఎవరు ఉన్నాడు పెద్ద, ఆయన గుర్తించి వాళ్ళని పట్టుకుంటే అసలు ఇంత జరిగేది కాదు కదా. కాబట్టి ఇక్కడ ఒక నిజంగా మా నాయకత్వాన్ని మీరు లోబర్చుకొని అసలు మీరు ప్రపంచ దేశాలు తిరగటం ఏంది పెద్ద హాస్యాస్పదం. యుద్ధం విషయంలో యుద్ధం జరగకుండా ప్రపంచ దేశాలు పంపడం పెద్ద హాస్యాస్పదమైన అంశం. యుద్ధం జరిగిన తర్వాత అప్పుడు ఐక్యరాజ్య సమితితో అందరూ కూడా కూర్చోబెట్టి మధ్యవర్తిగా ఈ భారతదేశం విజయం సాధించింది కాబట్టి పాకిస్తాన్ ఓడిపోయింది. భవిష్యత్తులో మానవతరాయ్ గారు యుద్ధం ఆపమని కాదేమో ఒకవేళ అంటే మా వైపు తప్పు లేదు, వాళ్ళు ఈ విధంగా చేస్తుండడం వల్లనే మేము యుద్ధం చేయాల్సి వచ్చింది. రేపటి రోజున యుద్ధం వస్తే మన వైపు న్యాయం ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇది పొజిషన్ అని చెప్పేటువంటి చేతకాంతనం. ఇది విదేశాలకు ఎంపీలను పంపడమే, ప్రతి దేశాన్ని పంపడం ధనం ప్రజాధనం దుర్వినియోగం, సమయం వృధా. ఏం సాధించడం చెప్పండి? ఈ యుద్ధం ఫలితం ఏంది? పాకిస్తాన్ ఓడించినవా చెప్పండి? లేకుంటే పాకిస్తాన్ సైన్యం స్వాధీనం చేసుకున్నావా చెప్పండి? ఏం చేసినాం అంటున్నా? పిఓకే స్వాధీనం చేసుకున్నాం, ఏం లేకుండా యుద్ధం ముగించినాం. మానవతరాయ్ గారు ఇప్పుడు శశి థరూర్ వీళ్ళు వెళ్ళారు కదా, ముఖ్యంగా అంటే మీరు వేరే పేర్లు ఇచ్చారు పోనీ మేడం ఒకటి చెప్పండి. వీళ్ళు వెళ్తే ట్రంప్ ఏమన్నా నోరు ఆగిందా? ట్రంప్ నోటికి తాళం వేశారు, అదే అడుగుతున్నాం మేము. ట్రంప్ 29 సార్లు ఇప్పుడు వివిధ దేశాలకు ఎంపీలను పంపడమే అసలు ప్రజాధనం వృధా, అసలు అనవసరం అని అంటున్నటువంటి క్రమంలో మీరు వేరే పేర్లు ఇచ్చారు. యాక్చువల్ గా పంపుదాము పేర్లు ఇమ్మంటే మీరు వేరే పేర్లు ఇచ్చారు, బట్ వీళ్ళు వేరే పేర్లు సెలెక్ట్ చేసినట్టున్నారు. సో అప్పుడు మీకు యాక్సెప్టెన్స్ ఉంది కదా, అప్పుడు పంపుదాం అనుకున్నారు కదా, వెళ్ళడం కరెక్టే అనుకుంటేనే కదా పేర్లు ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇది వద్దు, అసలు ఇది కరెక్ట్ గా సరైన చర్య కాదు. విజయం సాధించిన తర్వాత యుద్ధం యొక్క నష్టాన్ని అన్ని దాని గురించి భవిష్యత్ వేరే దేశాలు కూడా యుద్ధాలు అవసరం లేదు, శాంతి చేయాలనేటువంటి మాట మాట్లాడే విధంగా పోతే ఒక అందం ఉండేది, సందం ఉండేది. యుద్ధంలో అసలు నువ్వు ఓడిపోయినవా గెలిచినవా తెలియదా? అవతల పక్కోడు నేనే ఆపిన అంటే నువ్వు తీసుకుంటా దత్తాత్రేయ గారు తీసుకుంటా. ఇంత అవమానకరమైన పరిస్థితుల్లో విదేశాలకు ఎంపీలు పంపడం అవసరమా చెప్పండి? మళ్ళీ వాళ్ళతో ఫైనల్ కన్క్లూజన్ తీసుకుంటాను. మేడం, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు యుద్ధం ప్రారంభించిన తర్వాత నేను రాజ్నాథ్ సింగ్ గారి స్పీచ్ ఒకటి విన్నాను. ఆయన ఏమన్నాడంటే ట్రేడ్ అండ్ టెర్రర్ ఏకి సాత్ నై చలేగా, కూన్ ఔర్ పానీ ఏకి సాత్ నై చలేగా. వినడానికి ఎంత బాగుంది మేడం. చాలా అంటే నిజంగానే భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు చేసినటువంటి డైలాగ్, పానీ నీళ్లు ప్లస్ రక్తం ఒక్కసారి నడవదు, ఏదైనా ఒకటి మీకు నీళ్లు కావాలన్నా వీళ్ళు అన్నారు కదా, స్టేట్మెంట్ ఇచ్చారు కదా, మేము ఆపేస్తున్నామని, సింధు జలాలు పాకిస్తాన్ కు రావు అని స్టేట్మెంట్ ఇచ్చారు. సంతోషం. మరి ఇప్పుడు ఆగిందంటే సింధు జలాలు ఇస్తలేరా? ప్రపంచ దేశాలకు ఈవెన్ అమెరికా యొక్క వైస్ ప్రెసిడెంట్ కాల్ చేశారండి, పాకిస్తాన్ నుంచి మీకు పెద్ద ముప్పు పొంచి ఉంది, మీరు ఖచ్చితంగా ఈ యుద్ధాన్ని ఆపాలని వైస్ ప్రెసిడెంట్ గారు ఫోన్ చేసినట్టుగా, ఆధారాలతో మాట్లాడినట్టుగా, వ్యవహారం ఉన్నట్టుగా అది స్పష్టంగా బయటపడ్డది. ఒకటి నేను ఏమంటున్నానంటే, నిజంగానే నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలను ఒప్పించో, ప్రపంచ దేశాల మెప్పు కోసమో లేకపోతే భారత ప్రజల మెప్పు కోసమో ఆయనకు పేరు రావడం కోసమో యుద్ధం చేయకపోయి ఉంటే బాగుండేది. నిజంగానే ఇది ఎప్పటికీ కదా మేడం, ఇప్పుడు పాకిస్తాన్ అనేటువంటి పూచి అనేటువంటిది ఎప్పటికీ ఉండాలి, బీజేపీ కోరుకుంటది పూర్తి స్థాయిలో సమూలంగా దాన్ని. టెర్రరిజాన్ని మెయిన్ గా ఇప్పుడు టెర్రరిజం అనేటువంటిది నాట్ ఓన్లీ ఇండియాస్ ప్రాబ్లం మేడం, త్రూఅవుట్ ద వరల్డ్ ఇష్యూ ఇది. బట్ ఇండియాకు చాలా పెను ప్రమాదం పొంచి ఉంది కదా, చుట్టూ టెర్రరిస్టు దేశాలే ఉన్నాయి కదా మనకి. ఆఫ్ఘనిస్తాన్ లో టెర్రరిస్టుల దేశమే, అక్కడ వాళ్ళే పాలిస్తా ఉన్నారు. పాకిస్తాన్ దాని స్థావరానికి వేదికగా మారింది.
ఇటు చైనా మనకు డైరెక్ట్ గా ఆయుధాలని పంపిస్తా ఉంది పాకిస్తాన్ కి. మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో ఆ చైనాకు సంబంధించినటువంటి యుద్ధ సామాగ్రినే బయటపడ్డది. నేను అనేది ఏంటంటే నరేంద్ర మోడీ గారి దౌత్యం అనేటువంటిది నిజంగానే ఈ ట్రేడ్ గాని పానీ గాని విషయంలో నిక్కచ్చిగా స్ట్రిక్ట్ గా ఉంటే పాకిస్తాన్ ఇవాళ ఇంత ఎగిరేది కాదు. వాళ్ళు కాలబీరానికి వచ్చేవాళ్ళు. ఎస్ మీరు తీసుకోండి పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేవాళ్ళ, లేకపోతే ప్రపంచ వేదికలో మనం డిస్కషన్ చేసుకుందాం అనేవాళ్ళ. ఒక్క డిస్కషన్ అయినా జరిగిందని ఇంటర్నేషనల్ వేదికల పైన దీనిపైన వీళ్ళుగా ఆపేసుకున్నారు, వీళ్ళుగా ప్రకటించుకున్నారు. అది ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కోరుకుంటారు అంటున్నారు. మనం రష్యా లాగా ఉక్రెయిన్ లాగా సంవత్సరాల తరబడి యుద్ధం చేయాల్సిన అవసరం లేకుండే భారత్ ఖచ్చితంగా కొంచెం ఒక 4-5 రోజులు కొనసాగించుంటే పాకిస్తాన్ చిన్నభిన్నమైన రష్యా యుక్రెయిన్ జరిగినప్పుడు కూడా యుక్రెయిన్ ఇలా చుట్టేస్తుందని అనుకున్నారు. బట్ 2 ఏళ్ళు అవుతోంది, ఏం తెలియలేగా. ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు గానీ, వాళ్ళ జీవన విధానం గానీ, వాళ్ళ జీడిపి గానీ, వాళ్ళ భారతదేశంతో పోల్చుకుంటే వాళ్ళు చాలా చిట్ట చివరి స్థాయిలో ఉన్నారు. మీరు చెప్పండి దత్తాత్రేయ గారు, ఒకవేళ ఈ యుద్ధమే జరిగితే అమెరికా పాక్ వైపు ఉంటదా ఉండదా, చైనా ఉంటదా ఉండదా? ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నది అమెరికానే. వాళ్ళ అవసరానికి ఎక్కడ అవసరం అక్కడ వాడుకుంటారండి. ఇందులో ఏ డౌట్ ఏం లేదు మనకు. కానీ అంటే తక్కువ టైంలో అయిపోద్దని మీరు అంటే, 2 పెద్ద దేశాల మద్దతు ఉంటే అంత తక్కువ టైంలో అయిపోద్దా అని నేను చెప్పేది ఏంటంటే, పాకిస్తాన్ కు చైనా మద్దతు ఇచ్చినా, పాకిస్తాన్ కు అమెరికా మద్దతు ఇచ్చినా, అమెరికా అంత బోల్డ్ డెసిషన్ తీసుకోదు భారత్ విషయంలో అనేటువంటిది నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను. ఎందుకంటే భారత్ తో ఉన్నటువంటి ఎక్స్పోర్ట్స్ గానీ, ఇంపోర్ట్స్ గానీ, భారతదేశంతో ఉన్నటువంటి బ్రెయిన్ డ్రైన్ థియరీలో ఉన్నటువంటి భాగంగా మన నాలెడ్జ్ ఎక్స్చేంజ్ గానీ, మన ఫైనల్ ఒక లైన్ లో శ్రీవర్ధన్ గారు, ఇంతకుముందు మీరు ఏదో చెప్తా అన్నారు, టైం అయిపోతుంది, ఒక లైన్ లో చెప్పగలరా? నేనేమంటున్నా మేడం, ఈ ప్రపంచానికి ఎంపీలను ఎందుకు పంపించారు? పాకిస్తాన్ లో తీవ్రవాదం ఉంది, టెర్రరిజానికి ఇది మూలాలు ఉన్నాయని చెప్పేసి ప్రపంచాన్ని చూపించడానికి పోయాం. మేము ఏదో యుద్ధం ఆపమని చెప్పి, లేకపోతే మా వైపు ఉండమని చెప్పి మేము ప్రపంచానికి పోలేదు. వీళ్ళు గమనించాల్సింది అదే అంటున్నా, కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఆపరేషన్ సింధూర్ అర్థం చేసుకోవడంలో వీళ్ళ ఆలోచన విధానం ఏంటనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏ దాని కొరకు పోయిందనేది ఈ రోజు వీళ్ళకు అర్థం కావట్లేదు. ఏమో ఇది కామా మాత్రమే అంటున్నారు, ఫుల్ స్టాప్ కాదు అంటున్నారు. రేపటి రోజున తోక జాడిస్తే మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ కాల్పులు షురు అవుతాయని చెప్తున్నారు. చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. శ్రీవర్ధన్ గారు, మానవతారాయ్ గారు, దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం ఆగదు.